వెల్కమ్ టు GTPN న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. వరదల సాక్షిగా కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నర్మల వద్ద కరచలనం చేసుకుని సంభాషించుకున్న ఇద్దరు నేతలు. మానేర్లో గల్లంతైన నర్మలకు చెందిన నాగయ్య కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేసిన సంజయ్. ఉగ్రరూపం దాల్చిన మానేరు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో పోటెత్తిన వరదలు. మానేరులో గల్లంతైన ఒకరి మృతి. వర్షాకాలం దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కోర్ట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. మెట్పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి వద్ద ఉధృతంగా గోదావరి వరదను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధికారులు అడిగి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనికి రాకుండా పోయిందని, ఎల్లంపల్లి ప్రాజెక్టునే మనకు ప్రాణవాయువు అని వ్యాఖ్యానించారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా నిలబడిందన్నారు. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. చేస్తా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సున్నీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంట అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. తెలంగాణ రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. నిత్యం ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకునే కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఇరువురు నేతలు సిరిసిల్ల జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు మండలంలో చిక్కిపోయిన 5 రైతులను హెలికాప్టర్ సహాయంతో ఇవాళ రెస్క్యూ చేశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించేందుకు బండి సంజయ్ అక్కడే ఉన్నారు. బాధితులు బయటకు వచ్చాక వారిని పరామర్శించి అక్కడి నుంచి కేంద్ర మంత్రి బయలుదేరుతున్నారు. అదే సమయంలో అప్పర్ మానేరు జలాశయం వద్దకు కేటీఆర్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చిరునవ్వుల ఆప్యాయతను పలకరించుకున్నారు. కాసేపు ముచ్చటించుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం ఏర్పడింది. ఇరువుల నేతలు, అభిమానులు తమ నేతలకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో వరద కలిపిన బంధం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిజంగా వీళ్ళు గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏ పార్టీ సంబంధం రాజకీయ నాయకులు కాదు వాళ్ళు. కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు కూడా ఇటు ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కష్టపడి పనిచేయడం నిజంగా చాలా గ్రేట్. వీళ్ళిద్దరు కూడా
అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 5గురిని కాపాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. సిరిసిల్ల జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్లను ప్రత్యేకంగా రప్పించి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. దీంతో ప్రాణభయంతో వరదల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న బాధితులు క్షేమంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఆర్మీ హెలికాప్టర్లు వస్తున్నాయనే సమాచారం అందుకున్న బండి సంజయ్ ఈరోజు మధ్యాహ్నం నర్మలాకు చేరుకోవటం, అప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు బాధితులను బయటకు తీసుకురావటం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నర్మలాకు కేంద్ర మంత్రి చేరుకోగానే క్షేమంగా బయటపడ్డ బాధితులు బండి సంజయ్ వద్దకు వచ్చి తమ ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు నర్మల గ్రామస్తులతో పాటు అక్కడికి వచ్చిన జనమంతా బండి సంజయ్ను రియల్ హీరో అంటూ అభివర్ణించారు. వారందరికీ అభివాదం చేస్తూ నర్మల శివారులో పొర్లుతున్న వరద ప్రవాహాన్ని వీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. మరోవైపు వరదల్లో గల్లంతైన నర్మలాకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనోధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటామని వారిని ఓదార్చారు. నాగయ్య కుమారుడు సాయికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిజంగా వీళ్ళు గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏ పార్టీ సంబంధంలో రాజకీయ నాయకులు కాదు వాళ్ళు. కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి చూడాల్సిన బాధ్యత అందరినీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికి అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలా గ్రేట్ ఆఫీసర్స్. ఈ పొగుడుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు ఈ బీజేపీ కాదు, నా బీఆర్ఎస్ కాదు, నా కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసారు. వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరు సేవ అయితే కింది సిబ్బంది కూడా, వాళ్ళతో పాటు సిబ్బంది కూడా, కానిస్టేబుల్స్ కానీ, హోంగార్డ్స్ కానీ, వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరు కూడా హెచ్చ. వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమైతే తెలియదు. అక్కడ బాధితులకు భరోసా, ధైర్యం నింపింది వీళ్ళిద్దరు నిజంగా గేట్. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేర్ వాగు ఉగ్రరూపం దాల్చింది. ఉధృతంగా ప్రవహించడంతో ఒకరు గల్లంతయ్యారు. వద్ద వరదలు చిక్కుకున్న ప్రవీణ్ గౌడ్ను రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. నర్మల వద్ద వరద ఉధృతుల్లో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు అంతరాయం ఏర్పడింది. 5గురు 24 గంటలు కుమార్తో పాటు జలదిగ్బంధంలో ఉండిపోగా నిన్న సాయంత్రం ఈరోజు ఉదయం డ్రోన్ ద్వారా ఆహారం, వాటర్ పంపించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి నిన్నటి నుంచి అక్కడే ఉండి వారిని బయటకు తీసుకొచ్చే వరకు పర్యవేక్షించారు. ఈ రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నర్మల నుంచి సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద తగ్గకపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు హాకింపేట నుంచి హెలికాప్టర్ నర్మలకు చేరుకుని జల దిగ్బంధంలో ఉన్న నర్సింహులను స్వామి, ఎల్లయ్య, మహేష్ కుమార్, నరసయ్య 5గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. క్షేమంగా బయటకు రావడంతో కుటుంబ సభ్యులు వారిని గుండెలకు హత్తుకొని బోరున విలపించారు. తమకు ఇది పునర్జన్మ అని వరదల నుంచి బయటపడ్డ వారిని తెలిపారు. ఇక నర్మల వద్ద వీరితో పాటు మానేరు వాగుల్లో గల్లంతైన నాగయ్య ఆచూకీ ఇంకా లభించలేదు. డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన నాగయ్య ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలిపిస్తున్నారు. నిన్న ఉదయం 7గురం పశువులతో మానేరులోకి వెళ్ళక ఒక్కసారిగా వరద పెరిగిందని వరద నుంచి బయటపడ్డ స్వామి తెలిపారు. ఒకరు పశువును పట్టుకొని బయటకు రాగా నాగయ్య గల్లంతయ్యారని 5గురు జలదిగ్బంధంలో చిక్కుకొని హెలికాప్టర్ ద్వారా బయటపడ్డామని చెప్పారు. నా పేరు జగన్ స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల ఒట్టుకొని మేతకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో మానే డ్యామ్ ఫ్లోర్ ఎక్కువ కావడం వలన మేము అందరం అందులోనే పోయినాము. 7గురం మనుషులేమో 5గురం అక్కడనే చిక్కుకొని ఉండిపోయినాము. ఒక అతను పశువులు కొట్టుకొని బయటకు వచ్చడం జరిగింది. ఇంకొక అతను మధ్యలో గల్లంతరం జరిగింది. అందులో మేము పునర్జన్మ లెక్క ఇచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో పెద్దాపూర్ గ్రామంలో జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచ్చేసి శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టామని ఆయన తెలిపారు. వర్షాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అనుకుంటేనే ప్రజలు బయటకు రావాలని కోరారు. ఈ పరామర్శలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారీ వర్షం వరదలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధర్మపురి వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో గోదావరి వరద పెరిగింది. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. 7 నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలోకి ప్రవహిస్తుంది. వరద ప్రవాహానికి ధర్మపురి వద్ద గోదావరి తీరంలోని సంతోషిమాత ఆలయం, శ్రద్ధా మండపంలోని నీళ్లు వచ్చాయి. క్రమంగా వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. గోదావరి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం వరదల వల్ల ప్రజలు ఆందోళన పడవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. 24 గంటలు జిల్లా యాంత్రాంగం గోదావరి నది తీరాన్ని సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షం వరదలతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందని తెలిపారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, అధికార యంత్రాంగానికి కూడా ఈ అకాల వర్షాలు ఉన్నాయి. వర్షాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్స్కు అండ్ గోదావరి కానీ వరద నీరు కానీ వచ్చినట్టయితే అప్రమత్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్. వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు. ముందస్తుగా ఏ విధంగా వాటర్ ఇప్పుడు గంటలో పట్టిన వాటర్ ఇక్కడ గోదావరి పెరగడం జరిగింది. ఈ పెరిగినట్టు వాటర్ ముందు ఉన్నటువంటి ఎల్లంపల్లి గేట్లు సుమారు 8 క్యూసిక్స్ వరకు, 8,000 క్యూసిక్స్ వరకు 8 lakhs క్యూసిక్స్ వాటర్ కిందికి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడే మా అధికారులు చెప్పడం జరుగుతుంది. కరీంనగర్లో తొలి పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే వినాయకుడు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్లో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల తనయుడు గణనాథుని ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. వాడవాడన కొలువు తీరిన బొజ్జ గణపయ్య సేవలో భక్తులు తరిస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, అందంగా అలంకరించిన మండపాలలో విభిన్న ఆకృతుల్లో కొలువు తీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. బాజా భజంత్రీలతో గణనాథుణ్ణి స్మరిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి విగ్రహాలను పూజిద్దాం అనే నినాదంతో ఈసారి పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కరీంనగర్లోని వాసవి అపార్ట్మెంట్లో బోట్లో విహరిస్తున్న మట్టి గణపతి విగ్రహం వద్ద వాసవి అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేక హారతిచ్చి భజనలతో గణనాథుని స్మరించారు. పూజా కార్యక్రమంలో వాసవి అపార్ట్మెంట్ ప్రతినిధులు సుధాకర్ రావు, విజేందర్ రెడ్డి, సురేష్, శ్రీనివాసరావు, సాయితేజ, శ్యామ్, భాస్కర్, శివ, శంకర్ రెడ్డి, నరేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఫకీర్ కొండాపూర్ గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కురిసినప్పుడు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఆధ్వర్యంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి పిల్లర్లు పూర్తయిన తర్వాత నిధులు ఇవ్వకుండా పనులు నిలిపివేసిన అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం పర్యటనలో అక్కడే కాసేపు ఆగి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా నిధులు మంజూరు చేస్తలేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆ బ్రిడ్జికి ఫకీర్ కొండాపూర్ గ్రామానికి పోవాల్సిన బ్రిడ్జికి ఇప్పటి వరకు గత 21 నెలల్లో కనీసం ఇటుక పిల్ల కూడా పేర్చలేదు. ఇవాళ మళ్ళీ ఆ గ్రామానికి ప్రజలు ఇటువైపు అటువైపు ఎక్కడికి పోలేని పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రతిసారి వేడుకున్నా కూడా మళ్ళీ అదే పరిస్థితి. 21 నెలల్లో కనీసం ఆ కాంట్రాక్టర్ బిల్లు రాలేదు, ఒక ఇటుక పిల్ల పేర్చలేదు, ఇందులో కాదని పనులు. మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని వేడుకుంటాం, ఇప్పుడన్నా నిద్రలేవండి, దయచేసి ప్రజల కష్టాలు చూడండి. అటువైపున ప్రజలు అటువైపు, ఇటువైపున ప్రజలు. వ్యవసాయానికి వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళు పోవాల్సిన పొలాలకు పోలేని పరిస్థితి, హాస్పిటల్ పోదామంటే పోలేని పరిస్థితి. వాళ్ళు దయచేసి కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అప్రమత్తం చేశారు.
భారీ వర్షాలపై ఎంపీ అరవింద్ ఆరా తీశారు. అధికారులను అప్రమత్తంగా ఉండండని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఆరా తీశారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్ సిపిలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్ష ప్రభావంతో తీవ్రంగా ఉందని, చాలా గ్రామాలు నీట మునిగిపోయిన విషయాలను ఆయన కలెక్టర్ సిపి దృష్టికి తీసుకెళ్లారు. వినాయక చవితి పండుగ సెలవులు ఉన్నప్పటికీ అధికారులు బాధ్యతతో పనిచేశారని, రానున్న 2 రోజులు జిల్లాకు రెడ్ అలర్ట్ ఉన్నందున ఇదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి కనీస సౌకర్యాలు అందించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి, పంట నష్టంపై నివేదిక అందజేసి నష్టపరిహారంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కోరారు. నష్టపరిహారంపై తాను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, విపత్తు నిర్వహణపై హోంశాఖకి సైతం నివేదిస్తానన్నారు. మరోవైపు ప్రజలకు కూడా ఎంపీ అరవింద్ కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంత ప్రజలు, పశువులు, కాపరులు గోదావరి పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా ఉండాలని కోరారు. వినాయక చవితి దృష్ట్యా మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరదల సాక్షిగా కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నర్మల వద్ద కరచలనం చేసుకుని సంభాషించుకున్న 2 నేతలు. మానేర్లో గల్లంతైన నర్మలకు చెందిన నాగయ్య కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేసిన సంజయ్. ఉగ్రరూపం దాల్చిన మానేరు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో పోటెత్తిన వరదలు. మానేరులో గల్లంతైన 1 మృతి. వర్షాకాలం దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. మెట్పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి వద్ద ఉధృతంగా గోదావరి వరదను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.